అయితే శాస్త్రి గారు, ఇప్పుడు ఒక పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అందరూ మిస్ అవుతున్నది, అందరికి తెలిసింది. హ్మ్. చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అతను ఆ సంజయ్ రాయ్ అన్నవాడు ఎవడైతే తనే రేప్ చేశాను, మర్డర్ చేశానని చెప్తున్నాడో, ఆ! అతని చేతిలో ఒక ఫోనుంది. హ్మ్. అతని ఫోన్‌లో వాళ్ళు మొత్తము లోపలికెళ్ళి చూస్తే అందులో అన్నీ బ్లూ ఫిల్మ్సు అవును. అండ్ అదర్ ఫిల్మ్స్ దొరికినియి. అవును. అయితే దాంతో వాడు చూస్తున్న ఫిలిమ్స్‌లో ముఖ్యమైనదేంటి అంటే, జాగ్రత్తగా వినండి. హ్మ్. ముఖ్యమైనదేంటంటే, హి ఈజ్ ఎ నెక్రోఫిలిక్ పర్సన్. అంటే? శవాలని సెక్షువల్లీ ఎంజాయ్ చేయటం అన్నది అతనికిష్టం. అబ్బో! హ్మ్. ఇంకా డాట్స్ కనెక్ట్ కాలేదు? ఆ! అందుకని ఆమెను చంపి మరీ ఎంజాయ్ చేశాడనా? మిస్ అయ్యారు పాయింట్. హ్మ్. పాపం అమ్మాయిని ఎవరో చంపారండి. హ్మ్. అప్పటికి రేప్ అయిందా లేదా నాకు తెలీదు. ఆ! కానీ ఎవరో చంపారు. హ్మ్. భీకరంగా దాడి చేసి చంపారు. ఒక్కడు చంపింది కాదు. ఇద్దరు, ముగ్గురు కలిసి చంపారు. ఆ! చంపిన తర్వాత ఎలా చేద్దాం దీన్ని, రేప్ కేస్ కింద చేద్దామని చెప్పి అనుకున్నప్పుడు వీడు సంజయ్ గాడు దొరికాడు. హ్మ్. వాడిని అర్జెంట్‌గా పిలిచారు. వాడు యాక్చువల్‌గా వాడెక్కడ లేడు. వాడెక్కడో వాడి ఇంటికెళ్ళి వాడు ప్రాస్టిట్యూషన్ హౌసెస్‌కెళ్ళి ఇంటికెళ్తున్నాడు. హ్మ్. వాడిని పిలిపిచ్చారు. హ్మ్. పిలిపిచ్చి వాడి వీక్‌నెస్ వీళ్ళకి తెలుసు. హ్మ్. శవం పడి ఉంది, రేప్ చేసుకుంటావా అని. హ్మ్. చేసుకుంటా అంటే, అయితే నువ్వే యాక్సెప్ట్ చేయాలి. నువ్వే రేప్ చేసి చంపావని అప్పుడైతే పంపిస్తామన్నాడు. హ్మ్. అప్పుడు వాడి చేత అన్నిటిని రాయించుకొని ఉండుంటారు అప్పటికే వాడు. హ్మ్. రాయించుకొని, వీడియో తీసుకొని, వాడే ఒప్పుకున్నట్టుగా చేసి అప్పుడు పంపించారు లోపలికి. హ్మ్. అందుకనే ఆ డిలే అంతా జరిగిందక్కడ. ఆ! చేసి అప్పుడు వాడు రేప్ చేసి, వాడి సెమెన్ దాంట్లో ఉండేటట్టు చేసి, అవన్నీ చేసి, వాడికి రక్తం మరకలన్నీ వాడికి చొక్కాకి అంటుతాయి గదా! అవన్నీ అంటినియి. అవన్నీ తీసుకెళ్ళి వాడు వాష్ చేసుకోవడం, అది ఇంటికెళ్ళేసి పడుకున్నాడు. హ్మ్. అది. వాళ్ళప్పుడు వాడికి వాడికి ఎ వాడి వాడు చెప్తున్నారు. వాడు చాలా సాటిస్ఫాక్షన్‌గా పడుకున్నట్టు. హ్మ్. ఎందుకంటే వాడికి శవాలతో సెక్స్ చేయాలన్న కోరిక విపరీతం అన్నమాట. ఎంతంటే వాడి లైఫ్ యాంబిషన్ వాడిది. వాడికి $10,000,000,000 ఇచ్చినా పక్కన పెట్టి ఇది కావాలంటాడు. ఇది శాస్త్రి గారు జరిగింది. హ్మ్. ఇది బహుశా సీబీఐ గెస్ చేసుండాలి. కానీ చెప్పలేకపోతున్నారు. వాడి దగ్గర పాలిగ్రాఫ్ టెస్ట్ చేసిన తర్వాత బయటపడతాయి ఈ విషయాలు. హ్మ్. ఆమె అంతకుముందే చనిపోయింది. చనిపోయిన ఆమెని వీడు ఎంజాయ్ చేశాడు అని చెప్పాలి. హ్మ్. ఉంది. చేసినదాన్ని అతి కిరాతకంగా, అమానవీయంగా హింస జరిగింది ఆమె మీద. లాస్ట్‌కి శవం మీద కూడా చేశారు. అంత అంత చండాలం అయిపోయారు మనుషులు. మనస్తత్వాలు మానసికంగా ఎంత క్షోభ పడుతున్నారంటే, ఈ విషయాలు తెలిసి అసలు నాకు అర్థమే కావట్లేదు. ఇప్పుడు పొద్దున్న నేను వార్త విన్నది, అమెరికాలో పొద్దున్న వార్త విన్నదేంటంటే, అస్సాంలో 14 ఏళ్ల అమ్మాయిని మళ్ళీ సామూహికంగా మానభంగం చేశారు. రామచంద్ర. ఇంత గొడవ జరుగుతుంటే, కలకత్తా పక్కనే, వెస్ట్ బెంగాల్ పక్కనే అస్సాం. అస్సాం. అస్సాంలో జరిగిందంటే నేనేం చెప్పాలి శాస్త్రి గారు? మహారాష్ట్రలో చిన్న పిల్లని పట్టుకొని, 4 ఏళ్ల అమ్మాయిని పట్టుకొని వాడు టాయిలెట్‌లో ఒకడు వాడు వాడెవడో చేసేట్టు వాడు. ఏంటండి ఇది? సార్ ఈ మానవత్వం అనేది ఎటుపోతోంది సార్ నాకర్థం కావట్లేదు. మానవత్వం కాదండి. పైశాచికత్వం లోపల నుంచి వస్తోంది. ఎందుకంటే సినిమాలలో గానీ, వీడియోల్లో కానీ, పొర్నోగ్రఫీ గానీ చూపిస్తున్నవన్నీ ఇట్లాంటివి చూపిస్తున్నారు. వాటికి డిమాండ్ ఎక్కువుంది. పైసలు ఖర్చు పెట్టి చూస్తున్నారవి. సో, పైసలొస్తున్నాయి. వాళ్ళు అట్లా పైశాచికంగా తీస్తున్నారు. ఎవడెవడి మెంటాలిటీస్ ఎలా ఉన్నాయో వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటున్నారు. ఎందుకు సార్ డబ్బుల కోసమేనా? డబ్బుల కోసమే. మనీ. వాడు ఎంత మందిని పిశాచుల కింద మారుస్తున్నాడంటే వాడు అట్లా తీసేవాళ్ళు. ఇప్పుడు నేను తీయకపోతే ఇంకోడు తీస్తాడంటాడు. ఈ విశేషం ఇది. సార్ మన ఋషులు ఆ అరణ్యాల్లో అంత హాయిగా ఉండేవాళ్ళు సార్. ఋషుల అరణ్యాలు ఎందుకంటే ప్రజలే హాయిగా ఉండేవాళ్ళు. పట్టణాల్లోను, సిటీలో అన్నిట్లోనూ హాయిగా ఉండేవాళ్ళు. ఎందుకంటే ధర్మం పాటించేవాళ్ళు కాబట్టి. సో, ఐయామ్ టెల్లింగ్ యూ శాస్త్రి గారు, దిస్ మైట్ హావ్ హ్యాపెండ్ లైక్ దిస్. మైట్ హావ్ హ్యాపెండ్. థీస్ ఆర్ ద డాట్స్
ఫస్ట్ హ్మ్. ఆమె ఏదో ఫైండ్ ఔట్ చేసిన హాస్పిటల్‌లో ఏదో జరుగుతోందని. అవును. ఆమెకి ఆమె ఎవరికో అప్పచెప్తానో, ఏదో చెప్పింది. అవును. ఫస్ట్ ఆమెను మర్డర్ చేశారు. అండ్ దే వాంట్ టు కవర్ ఇట్ అప్. సో, దే బ్రాట్ థిస్ ఫెలో హూ హాస్ ద అర్జ్, అటర్‌మోస్ట్ అర్జ్. హి మస్ట్ హావ్ ఎక్స్‌ప్రెస్డ్ టు హిస్ ఫ్రెండ్స్. ఎవరితోనో చెప్పుంటాడు వాడు ఆ లోపల ఉన్న వాళ్ళతో. అవును. నాకిట్లా సవాలొస్తాయి కదా! నేను ఐ వాంట్ టు ఎంజాయ్ అని ఏదో చెప్పుంటారు. "చీరా పోరా ఏదో" అని చెప్పి వాడిని పక్కన పెట్టుంటారు. కానీ ఎప్పుడైతే ఇది తెలిసిందో హైయర్ అథారిటీల్లో, వాళ్ళలో ఎవరో ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారు కాబట్టి, వాడికి అది అప్పజెప్పారు పని. అండ్ హి డిడ్ వాట్ హి వాంట్స్ టు. తలుచుకుంటేనే ఒళ్ళు ఆ! జలదరిస్తోంది సార్. సో, వాడు ఇంకా దాన్ని ఇంకా ఆ శవాన్ని ఇంకెంత భీకరంగా కొట్టుంటాడో, చేసుంటాడో తెలవదు మనకి. హింసించుంటాడు. ఇంకా ఇక మనిషి చనిపోయిన తర్వాత హింస ఉండదు గానీ, ఆ శరీరంతో అట్లా ఆడుకునుంటాడు. వాడు నెక్రోఫిలిక్ అంటే అదే అర్థం. హ్మ్. సో, అలాంటి పర్సన్ గురించి మనం చెప్పాల్సొస్తుంది సొసైటీకి. అలాంటి వాళ్ళున్నారు సొసైటీలో. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిందే. సో, జనరల్‌గా యూ హావ్ పీపుల్ హూ హావ్ అటు స్త్రీలలో ఉన్నారు, అటు పురుషుల్లో ఉన్నారు, కాముకులున్నారు. ఇది కామన్ గాదు గదా సార్. నేనేమంటున్నానంటే దీన్నేమనాలో కూడా తెలియట్లేదు. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. ఎగ్జాక్ట్. సో, కామాంధకారం అని చెప్పాల్సొస్తుంది. కామం ఉన్నవాళ్ళు ఉంటారు, అతి కామం ఉన్నవాళ్ళుంటారు. కామాంధకారం ఉన్నవాళ్ళు ఎట్లుంటారు? సార్ కలియుగంలో ఇప్పటికి 5,000 సంవత్సరాలయిందా సార్ అయింది? కలియుగంతో సంబంధం లేదండి శాస్త్రి గారు. ఈ యుగం అయిపోతే బావుండు సార్. ఏ యుగం అవ్వదండి. మనుషులు మనం మారాలి. మార్చాలి. జనాల్లో ఎడ్యుకేట్ చేయాలి. జనాల్ని మనము ఎడ్యుకేట్ చేసుకుంటూ పోవటమే. సో, ఎవడన్నా కొద్దిగా అటువంటి డిస్టర్బెన్స్ మైండ్ ఉన్నా సరే, మన వీడియోస్ చూసి వేదం పట్ల ఆకర్షితులై వాళ్ళలో మార్పొస్తుందేమో. ఎందుకంటే ఇప్పుడు మనకే చిన్నప్పుడు ఎన్నో కోరికలుంటాయి. ఎంతో మనం ఎన్నో విధాలుగా మనం సిగరెట్ తాగాలనో, మందు తాగాలనో మన యూత్‌లో ఉన్నప్పుడు అనిపించి ఉండొచ్చు. దాన్ని మనము భగవంతుడి దయ వలన వేదం వినడం మూలంగా, అవి చేయడం మూలంగా, అది తప్పు అని తెలుసుకోవడం మూలంగా మనం చేయం. అలా జనా యెస్. చెప్పాలి. యెస్. అవును. సో, అందుకని మనం ఇవన్నీ వాళ్ళకి చెప్పి తీరాలి. మంచి టాపిక్ తీసుకొచ్చారు. బట్ మనం చెప్పిన దాని మీద రేపొద్దున సీబీఐ ఏం చేస్తుందో అన్నది మనకి లై డిటెక్షన్ టెస్ట్‌లో తెలుస్తుంది. అప్పుడు హ్మ్. మనం దాని మీద మళ్ళీ మాట్లాడుకుందాం. షూర్ సార్. ఓకే సార్. ఓహ్! ఓం